మన సంస్కృతి కాపాడబడితే మనం కాపాడబడతాం. అలాగే మన యొక్క సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటే మనకి రక్షణ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు కాపాడుకోవాలి అని మీరు అడిగితే విషయం చెప్పే ముందు నేను మీ ప్రియా చౌదరి. ఎన్ని జిహాదుల గురించి ఇదే ప్రియా చౌదరి కొన్ని వందల సార్లు మీ ముందు పెట్టింది. ఏం జిహాదులు పెట్టింది? జిమ్ జిహాదు, లవ్ జిహాదు, అలాగే కల్చర్ జిహాదు, చెప్పడానికి చాలా ఉన్నాయండి. మ్యూజిక్ జిహాదు, ఇలా దేంట్లో ఉన్నా కూడా హిందువుల్ని మత మార్పిడికి గురి చేసేటటువంటి ఈ ముఠాల గురించి, వాళ్ళు చేసేటటువంటి అకృత్యాల గురించి గొంతు చించుకొని మాట్లాడుతున్నాం. మేము గొంతు చించుకొని, మన దేశం సెక్యులర్ దేశం కదా, మనమందరినీ కౌగిలించుకుంటాం కదా, మనందరం ఒకటే కదా అని చెప్పి చాలామంది వాగేటటువంటి ఊరపందులకి కూడా నేను చెప్పేది ఏంటి అనంటే, నీ ఇంటి పక్కన ఆ సమస్య నీ వరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం. సమస్య నువ్వు ఫేస్ చేయనంత వరకు, సమస్యని నువ్వు చూడనంత వరకు ఇది ఏమీ లేదు అనో, లేకపోతే మత కలహాలు పెట్టద్దని ఎవడైనా మాట్లాడితే మూతి పళ్ళు రాల్తాయి. ఈ విషయం చెప్పే ముందు నేను మాట్లాడుతున్నాను. కార్పొరేట్ జిహాద్ అని మొన్నటి వరకు మనం మాట్లాడుకుందాం. ఈ కార్పొరేట్ కంపెనీస్లో ఉన్నటువంటి మగవాళ్ళని, అలాగే మహిళల్ని ఎన్ని రకాలుగా హింసించారో, మహిళల్ని లైంగికంగా హింసించారు, మగవాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకుండా నానా రకాలుగా వాళ్ళని మానసిక పరంగా ఇబ్బందులకి గురిచేసి, మతం మారమని చెప్పి వాళ్ళని ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టారో, లేకపోతే ప్రభావితం చేశారో, లేదా భయపెట్టారో నిత్యం మనం ఎన్నో కేసులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇంకా మన వాళ్ళెవరూ కూడా ఇంకా పోనీలే, మా వరకు రాలేదులే, మాకేం కాదులే, మేము చాలా జాగ్రత్తగా ఉంటాంలే అని అనుకున్న వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. నిన్న ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. షాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క స్కూలు, సక్సెస్ అనేటటువంటి స్కూలు. ఆ సక్సెస్ అనేటటువంటి స్కూల్లో చిన్న పిల్లలు, సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో బేగం గారు, ఆ బేగం గారు పిల్లల హోంవర్క్లో రాస్తూ ఒక అద్భుతమైనటువంటి దేవుడు వాక్యాన్ని రాశారు. అది ఏంటి అనంటే, మీరు కల్మా సో అండ్ సో ఆ భాగం చదవండి అని చెప్పి ఆ డైరీలో రాయడం అనేటటువంటిది జరిగింది. సరే, ఒకసారి రాసింది, మరి ఏమనుకుందో పాప కొట్టేసింది. కొట్టేసిన తర్వాత పేరెంట్స్ ఏమనుకున్నారు అనంటే, సరే ఇది పొరపాటుగా రాసినట్టున్నారు, రెడ్ మార్క్ తోటి కొట్టేశారు కదా అనుకొని పేరెంట్స్ కూడా వదిలేశారు. మళ్ళీ తర్వాత కూడా హోంవర్క్ కింద కల్మా చదవమని చెప్పేసని మళ్ళీ రాసి పంపించడం జరిగింది. అప్పుడు పేరెంట్స్ మేల్కొన్నారు. ఆ పేరెంట్స్ కూడా మేల్కోలేదండి. పేరెంట్స్ ఉన్నటువంటి ఆ పాప ఎవరైతే చదువుకున్నారో ఆ పాప రిలేటివ్ గుర్తించారు. అరే ఇది ఏంటిది అంటే, పేరెంట్స్ కూడా ఇంకా అసలు మేము ఎంత మొత్తుకున్నా ఇది బుర్రలకు ఎక్కట్లేదు అనడానికి ఉదాహరణ ఇది ఒకటేనండి. ఆ పేరెంట్స్కి ఉన్నటువంటి బంధువు ఒక ఆవిడ చూసి, ఇది ఏంటి, ఇది జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా అని చెప్పేసి అని వెంటనే వాళ్ళని అలర్ట్ చేయడము, అలాగే వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళడం. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ని ప్రశ్నిస్తే ఎలా ఉన్నారో ఒకసారి చూడండి మీరు. religious matter you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha strike off kya hai previous paper mein. I am not going to leave this name muttam ye kissa, it is not mandatory for, which is not mandatory for us. Get every diary, each and every diary. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? వాళ్ళ యొక్క ముఖాలలో కించిత్ భయం కూడా లేదు.
వాళ్ళు సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు. వీళ్ళు వెళ్ళి స్కూల్లో గొడవ చేసిన తర్వాత ఆ గొడవకి కూడా ఆ స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. వస్తే రండి, పోతే పోండి అన్నట్టుగా ఉన్నారు. ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు మీరు ఏ ప్లేస్లో పెట్టుకుంటారో, ఎక్కడ ఉంటారో అక్కడ వాళ్ళ యొక్క బలమో లేకపోతే వాళ్ళ యొక్క సపోర్టో మీకు కావాలని చెప్పేసి మీరు వాళ్ళని అతుక్కొని తిరిగితే ఆ తర్వాత ఎలా లాగాలో, తర్వాత ఏం చేయాలో చట్టబద్ధంగా హిందువులకి తెలుసు. ఆ స్కూల్ యాజమాన్యం కూడా పట్టించుకోలేదు. వెంటనే ఇది సోషల్ మీడియాలోకి రావడం, తర్వాత హిందూ సంఘాలు స్పందించడం, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళడం, ఏంటి అని నిలదీసినా కూడా ప్రిన్సిపల్ చూడండి కనీసం మాట్లాడడానికి కూడా, సమాధానం చెప్పడానికి కూడా ప్రిన్సిపల్ ఇష్టపడలేదు. బాబు, నువ్వు సెక్యులర్స్గా నువ్వు ఒక స్కూల్ పెట్టుకున్నావు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. సెక్యులరిజం అన్నప్పుడు అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. ఏ రూల్ వర్తిస్తుంది? ఎవరి మతం వాళ్ళకి గౌరవము. ఒకరిని మరొకరు బలవంతంగా ఇక్కడ లాగడానికి వీల్లేదు అనేటటువంటిది కూడా ఉంది. ఇష్టమైన మతంలోకి వెళ్ళొచ్చు, కానీ ఇష్టం లేకుండా బలవంతంగా రుద్దడం అనేటటువంటిది చట్టవిరుద్ధమని ఈ చదువుకున్న ప్రిన్సిపల్కి తెలియకపోవడం, ఈ అజ్ఞానికి తెలియకపోవడం అనేటటువంటిది. మనం నిజంగా ఇవాళ ఏ స్కూల్స్లో మన పిల్లల్ని వేస్తున్నాం, వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, వాళ్ళకి చట్టాల పట్ల కానీ భారత రాజ్యాంగం అంటే వీళ్ళు పిల్లలకి ఆ రాజ్యాంగాన్ని బోధించాల్సినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళే వైలేట్ చేస్తూ మత మార్పిళ్ళకి, అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి సెకండ్ క్లాస్ నుంచే ఆ కల్మాలు చదివించడము, ఆ గ్రంథాల్లో ఉన్నాయన్నీ నూరిపోయడము, హిందువుల మీదకి హిందువులను ఉసుగొల్పడం అంటే ఇదే. నేను చాలామంది ఇళ్లల్లో, మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో కానీ మా బంధువుల ఇళ్లలో కానీ పిల్లల్ని చూశాను నేను. వాళ్ళు ఎక్కడైతే ఇలా వేరే మతాలకు సంబంధించినటువంటి స్కూల్స్లో కాలేజెస్లో చదివించారో వాళ్ళు పూర్తిగా ఆ మతానికి సంబంధించినటువంటి సంప్రదాయాలని ఆచారాల వెంటనే వాళ్ళు వెళ్ళడం అనేటటువంటిది నేను గత కొన్ని దశాబ్దాల నుంచి నేను చూస్తున్నాను. ఈ హెచ్చరిక నేను చాలాసార్లు చేశాను. నేను ఆ విధంగానే ఈరోజు మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం. సపోర్ట్ లేకుండా ఈ విధంగా ఈ దుస్థితికి మన కల్చరు, మన సంప్రదాయము ఈ దరిద్రమైనటువంటి స్థితికి చేరటానికి కారణం మనమే. ఎప్పుడైతే పేరెంట్స్ వెళ్ళి అడిగారో వాళ్ళ సమాధానం రాకపోవడం, వాళ్ళు వచ్చి మీడియాకి చెప్పడం, మీడియా కూడా ఎందుకో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు పట్టించుకుని తీరాలి. ఖచ్చితంగా హిందువునే మీరు పట్టించుకోవాలి. హిందువే రేపు మీకు మెయిన్ అజెండా. హిందుత్వము ఖచ్చితంగా ప్రొటెక్షన్ చెయ్యాల్సిందే. హిందుత్వం గొప్పది అని ఒప్పుకొని తీరాల్సిందే. ఇవాళ కొంతమంది అక్కలు చెక్కలు మాట్లాడుతున్నారు, నేను హిందూ అని. ఒకప్పుడు ఏం మాట్లాడినరు ఈ అక్కలు చెక్కలు, చెమ్మ చెక్కలు? ఏం మాట్లాడారా? వాళ్ళ వీడియోలు తిరుగుతున్నాయి కదా. వెంటనే రామాలయం కట్టాలి అనంటే పాఠశాలలు గుర్తొస్తాయి. తర్వాత ఇంకేదన్నా సంప్రదాయాలు ఉన్నాయి అనంటే సంప్రదాయాలు వైలేషన్ అవుతున్నాయి. అరే ఎవడన్నా ఉగ్రవాదం వచ్చి అక్కడ బాంబు పెట్టాడంటే భద్రతా లోపం అని వాగి చివరికి నెత్తి నోరు కొట్టుకొని నేను హిందువని అని గొంతు చించుకొని ఆవేశంతో, స్ట్రెస్ తోటి, డిప్రెషన్ తోటి, యాంగ్జైటీ బద్దలైపోతున్నాయి. స్క్రీన్ల మీద చూస్తున్నాం. ఒకప్పుడు మాకు పుట్టించారు కదా ఇవన్నీ, ఇప్పుడు అవే తిరిగి పొట్లం కట్టి వాటిని పార్సిల్ చేసి కొరియర్లో మీ లోపలికే పంపిస్తున్నాం, డెలివరీ చేస్తున్నాం. దాన్ని ఒకప్పుడు మేమెంత పడ్డామో, మా సంస్కృతిని కాలరాస్తుంటే, మా సంప్రదాయం కాలరాస్తుంటే, మత మార్పిళ్ళు జరుగుతుంటే మా గుండెలు ఎంత రగిలినయో, ఈరోజు మిమ్మల్ని మీ యొక్క దరిద్రాలని బయట పెట్టినప్పుడు నేను హిందువునే అని గొంతు చించుకొని అరుస్తున్నారే, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది చూసావా? ఆ ఫ్రస్ట్రేషన్ ఒకప్పుడు ఈ ప్రపంచానికి నువ్వు ఇచ్చిందే అక్కాయ్ అని కొంతమందికి చెప్తున్నాను అనమాట. ఇక స్కూలు విషయానికి వస్తే వెంటనే మీడియా స్పందించింది, హిందూ సంఘాలు స్పందించారు, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ అక్కడ ఆ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరిగింది, హిందూ సంఘాల ఆందోళన చేయడం జరిగింది. ఇక చేసేదేమీ లేక, అండర్లైన్ దిస్ పాయింట్,
చేసేది ఏమీ లేక, అంతే తప్పితే వాడు చర్య తీసుకునేవాడైతే ఎప్పుడైతే వాడు నిజంగా హిందువు అయితే ఆ ప్రిన్సిపల్ వాడు అంటున్నాను, ఏం పర్వాలేదు, వాడు విజ్ఞాని కాదు, వాడు అజ్ఞాని, వాడు నా సంప్రదాయం మీద నా దేశ యొక్క అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు వాడే అవుతాడు. మర్యాద లేదు నాన్న, మీరేమిస్తే అది తిరిగి మళ్ళీ పొట్లం గట్టి ఇందాకే చెప్పా, కొరియర్లో మీ ఇంటికో మీ లోపలకో మేము పంపిస్తాం, డెఫినెట్గా పంపిస్తాం. అది వాడు ఇమ్మీడియట్గా ఆమెని సస్పెండ్ చేశాడు. ఈరోజు ఆ టీచర్ని సస్పెండ్ చేశాడు. సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ యొక్క సమస్య ఇంతటితో ఆగిపోయింది, లేకపోతే సస్పెండ్ చేయించాం అని హిందూ బంధువులందరూ జబ్బలు జరుచుకుంటారేమో, హిందూ సంఘాలందరూ ఇది ఒక విజయం అనుకుంటారేమో. కాదండి, ఆ లోపల కూకటి వేళ్లతో సహా వాటిల్ని పెకిలించిన రోజునే మనం సక్సెస్ అవుతాం. ఎవరి బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఆందోళన చేసేవాళ్ళు ఆందోళన చేస్తున్నారు, పోరాటాలు చేసేవాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఇలా మాధ్యమాల్లో గొంతు విప్పి చెప్పగలిగిన వాళ్ళు చెప్తున్నారు, ప్రచారం చేసేటటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా పెరగాలి, ఐకమత్యం పెరగాలి. ఇంకా శూన్యంలోకి చూస్తూ కూర్చునేటటువంటి కొంతమంది సోకాల్డ్ సెక్యులర్లు ఉన్నారు. ఆ శూన్యంలోకి చూసే సోకాళ్ళు సెక్యులర్లు ఈపి చరిచిన రోజున, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన రోజున వాళ్ళని కాపాడదాం, ఖచ్చితంగా కాపాడదాం. కాపాడే ముందు 2 ప్రశ్నలు మాత్రం మీకు వేయటం జరుగుతుంది. ఒకటి, అక్కయ్య లేదంటే అన్నయ్య, ఇంతకు ముందు మన హిందుత్వం మీద దాడులు జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రెండో విషయము, కనీసము ఇప్పుడైనా నువ్వు సెక్యులర్వా, నువ్వు హిందువా? ఇక్కడ మేము మాట్లాడేది సెక్యులర్ అనేటటువంటిది రాజ్యాంగంలో లేదు మై డియర్ ఫ్రెండ్స్. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్యులర్ అనేటటువంటి పదము లేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో దాన్ని బలవంతంగా చేర్చింది. అందరూ అంబేద్కర్ గారి వారసులందరికీ కూడా నేను చెప్తున్నాను, సోదరులందరికీ కూడా చెప్తున్నాను, మీరు పవిత్రంగా భావించేటటువంటి అంబేద్కర్ గారి మార్గం ఏదైతే ఉందో, ఆయన వేసినటువంటి మార్గంలో సెక్యులర్ అనేటటువంటి పదము లేదు, మతం మారడం అనేటటువంటిది లేదు. ఎవరైతే ఆయన జెండాని పట్టుకుంటారో ఆయన అజెండాని కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని సోదరులకి మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూ ఇక్కడ ఆఖరిసారిగా నేను ఒక్కటే చెప్తున్నాను, హిందువులందరికీ కూడా, నా దాకా రాలేదు కదా, ఈ సమస్య నాది కాదు కదా అని కేవలం రీల్స్ చూడటంతోటో లేకపోతే సీరియళ్ళు చూడటంతోటో మీ బతుకుల్ని అంకితం చేస్తే రేపొద్దున మీ పిల్లల జీవితాలు, ఒకళ్ళు మగపిల్లలు కట్మిచ్చిలవుతారు, ఆడపిల్లలు హిజాబులు ధరించి వావి వరసలు లేకుండా సంసారాలు చేయవలసిన దుస్థితిలోకి దయచేసి నెట్టకండి. మీ వల్లే నెట్టబడుతుంది. సంప్రదాయాన్ని మీరు కాపాడకపోయినా పర్వాలేదు, కానీ సెక్యులరిజం అని కింద మెసేజ్లు పెడితే మాత్రము అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఏ రోజు మేము ఏ బ్రహ్మాండం బద్దలు చేయాలో అది చేస్తాం. కంగారేం పడద్దు. మీలాగే ఎగిరెగిరి ఒక ప్రశ్న ఎగిరింది, చివరికి ఏమైంది, సమాధానం దొరక్క జైలు గోడల మధ్య గగ్గోలు పెట్టి ఇట్లా వణుకుతుందాడ కూర్చొని ప్రశ్న వణుకుతుంది. అర్థమైందా? సమాధానం మేం చెప్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరు ఏ మతంలో వాళ్ళ మతంలో, మీ మతాల్లో మీరు ఉండండి, ఎవరికి అభ్యంతరం లేదు. అందరం కలిసి బ్రతుకుదాం సమైక్య భావంతో, సోదర భావంతో. అలా కాదు అని లోపల ముళ్ళు పెట్టుకొని పైకి మాత్రము పువ్వులను చూపిస్తే ముళ్ళు పీకేటటువంటి ప్రతి ఒక్క భారతీయుడు మీ వెంటే ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మనసులాయో. భారత్ మాతాకి జై.